ఇక్కడ మనకు ఈ ఒక చిన్న గ్రామం ఇది. ఈ గ్రామంలో మనకు ఒకాయన పెద్ద మనిషి వీల్ చైర్ మీద కనిపిస్తున్నాడు. ఆయనకు ఒక కాలిగడ లేదు. మరి ఆయన పరిస్థితి ఏంటి? ఆయన పోషణ ఆధారం ఏ విధంగా ఉంది? ఎవరు ఆయనను చూసుకుంటున్నారు? ఎవరి దగ్గర బతుకుతున్నాడు? మరి ప్రభుత్వం ఆయనకు వికలాంగుల పెన్షన్ కింద ఎంత ఇస్తుంది? కాంగ్రెస్ సర్కార్ 4000 నుంచి 6000 చేస్తామన్నది. మరి ఆ పెన్షన్ ఎంతవరకు వచ్చింది? ఆయన మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెద్ద మనిషి ఏం పేరు? బాగయ్య. బాగయ్య. ఉమ్. ఓకే. ఎవరు? ఈ ఊరే సార్. ఈ ఊరే. ఉమ్. ఊరి పేరు? గంగోజిపేట్. గంగోజ్పేట్. ఓకే. మరి ఏందే నీ పరిస్థితి ఏంటి? మరి ఎవరి దగ్గర ఉంటావు నువ్వు? ఎవరు నీకు మా భార్య ఉన్నది సార్. ఉన్నదా? ఉన్నది మా భార్య. ఓకే. ఇక ఆమె నుంచి అన్నం పెడుతుంది ఉమ్. తినాలి గిట్లే. ఇక ఒక్కతో కూర్చుంటే ఎట్లా కూర్చున్నాలని గిట్ల గాలికి తిరుగుతుంది సార్. ఆ. ఇది మా బిడ్డ మా మనమరాలు తీసుకొచ్చేది బండి ఉమ్. బండి మీద తిరుగుతుంది. ఉమ్. ఓకే. రైట్. మరి పెన్షన్ ఎంత ఇస్తున్నది ప్రభుత్వం? 4000 ఇస్తున్నారు సార్. 4000. 4000 ఇస్తున్నారు. 6000 ఇస్తామన్నారు కదా? ఇవ్వలేదు సార్. ఆ. 4000 ఇస్తున్నారు ఇప్పుడైతే. 6000 ఇస్తామని చెప్పారు కదా? లేదు సార్. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, లేనట్టు చెప్పాలి. ఆ. 4000 ఇస్తున్నారు. ఆ. ఇక ఇంకా? 6000 అయితే 6000 లేవు. ఉమ్. మరి ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి ఏమైనా తప్ప ధరలు ఉమ్. ఏకం ధరలు పెంచి కూర్చుంటే ఎట్లా వ్యవసాయకాడు ఏం కావాలి. ఉమ్. మా మా మాసంటోడు పుసామి ఉమ్. మందు పెట్టి లాగోడు పెట్టి వాడు ఏమవుతాడు? ఉమ్. వాడు ఏమి ఇట్లా గాడు. ఎంత ఉంది నీకు భూమి? నాకున్న ఆ దగ్గర అద్దెకర ఏం పెట్టినావు? అద్దెకరాల ఆ దగ్గర మా మాలోనికి ఇచ్చినా నేను నాకు ఆరం కాదు. అసలు నీళ్ళు లేవు. నీళ్ళు ఉన్నది పోయింది. అరే సింగూరు డ్యామ్ పక్కన ఉందట కదా ఈ ఆ డ్యామ్లో మనం అది వస్తలేదు. అది రాకనే తిప్పలు. అంతేనా? మరి మసాలా బ్యాగ్లకు ఎన్ని పైలు అయినాయి? నేను తెచ్చిన అన్న నాకు ఉన్నదంటే తేవాలా. నేను తేలేదు సార్. నేనే చేయాలి. మసాలా బాగా నాకు ఏం అవసరం. నేను చేయాలి. మరి ఎట్లుంది ఇది? రైతు ప్రభుత్వం అని చెప్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఏం ప్రభుత్వం ఎట్లున్నదో ఏమో అవతల సంగతి. కానీ ఏమైనా కాంగ్రెస్ పోయిందాక రాదు. ఇదే కాంగ్రెస్ పోవాలా? పోవాలి. మరి ఎవరు రావాలి? అప్పుడు ఏమనుకున్నాం మేము అంటే ఈ పబ్లిక్ చౌటకూడ మీటింగ్ అయింది. చౌటకూడ మీటింగ్ అయితే ఆయన వచ్చిండు. శూన్య వస్తుంది అంటే పూర పొద్దుపోయింది. పొద్దు అయినాక వచ్చింది ఆమె. అప్పుడు ఇంతమందికి ఏం ఇచ్చి కాల పెట్టుకున్నాడు వీడు. పబ్లిక్ రాలి ఇట్లా దాని మీద ఎక్కి చూస్తే బసనాగులు అక్కడ టెంట్ వేసిండు కానీ బంకనన్నా లేరు మరి. అరే నీ అమ్మ వీడు ఫెయిల్ అయిపోయి ఆ పొద్దుగా మనం కాంగ్రెస్ అన్నాము. వీడు ఫెయిల్ అయిపోయి వీడిని గెలిపించాలి అని మొన్నటికి ఇచ్చలే వాడిని గెలిపించడం చూడు దామోదరు రేవంత్ రెడ్డిని గెలిపించడం అయింది. ఈయన మేము గెలిపించి ఆయన అక్కడ గెలిపించి. మరి ఏంది గెలిచినాక ఎట్లున్నది? ఇక గట్టిగా ఉన్నది. ఇంకా జర చివరం కానీ తగ్గలేదు. అంతేనా? మరి ఇప్పుడు గెలిచేది ఎవరే? ఎన్నికలు వస్తే మళ్ళా గెలిచాడా? ఎవరు వస్తారు చూస్తాం. అంటే రేవంత్ రెడ్డి వస్తాడా? కేసీఆర్ వస్తాడా? సో నీ రేవంత్ రెడ్డి మనబోయ. అవా ఏం పేరు నీ పేరు? నా పేరు మల్లమ్మ. మల్లమ్మ. ఏం పెన్షన్ వస్తుందా? వస్తున్నది. ఎంత వస్తుంది? 2000. 2000. మరి ఎంత ఇస్తాడు రేవంత్ రెడ్డి? 4000 ఇస్తున్నాడు. 4000 ఇస్తున్నాడు. గెలిచిన సంది అక్కని. ఈ ఊరు లేదు, ఈ ఊరు మొక్కం లేదు. ఏంటికి ఎట్లా మరి? ఏమో మరి గెలిచిన దాకా గట్టిన ఉంటది కదా. ఓటు వేసిన దాకానేమో మా కాళ్ళు మొక్కుతారు. ఓటు అయినాక మీ కాళ్ళు మొక్కాలి. కాళ్ళు మొక్కదామంటే కూడా దొరకరు. ఎక్కడన్నా పోతారు, ఆడనో ఉంటారు, ఏ మీటింగ్లలో ఉంటారు, కాళ్ళలా తిరుగుతారు. మేము ఇంటికాడ రావాలి, ఎదురు చూడాలి ఇట్లా. ఓకే. నీకు నీ కోడన్లకు ఏమేం పథకాలు వచ్చినాయి? 6 గ్యారంటీలలో ఏం లేవు. ఒక్కటి గిట లేదు. ఒక్కటి గిట లేదు. బస్సు గిడ ఏం లేదు. బస్ పెరిగి ఫోటోలు పోతున్నారు కానీ ఇంటికాడ ఉన్నోళ్ళము దాని మొక్కమే చూసుకుంటు ఉన్నది. వస్తుంటే పోతుంటే బస్సుది. ఎక్కడికైనా పోతే 500 పెడితే కిరాయి పెడితే ఆటో పోవాలి మాకు. సంగారెడ్డికి పోవాలంటే 500, దవాఖానకు పోవాలంటే 500 పెడితే తోలుకుపోతాడు, చూపించుకొని మళ్ళీ తోలుకొస్తాడు. ఇక చేసింది ఏం లేదు. మరి ఎట్లుందమ్మా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లున్నది? కేసీఆర్ ప్రభుత్వం ఎట్లుండే? ఇక కేసీఆర్ చేసింది జర ముందుకు వచ్చింది. ఏమేమి వచ్చింది? ఏం మాకేం వచ్చింది లేదు కానీ ప్రభుత్వం అంతా ముందుకు సాగింది. ఇప్పుడు అంతే ఆడున్నోళ్ళం ఆనే గుంతలే ఉన్నాం.
గడ్డకి ఎక్కుడు ఎప్పుడో ఎక్కాను ఎక్కించిన అంటూ ఉంటారు రేవంత్ రెడ్డి 10 ఏళ్ల ఏం నుంచి. ఎక్కించుండు ఆ, ఏం ఎక్కియలేదు అంటే ఇప్పుడు బస్ పీర్ ఒకటే ఉన్నది ఉమ్, ఏం లేదు ఉమ్. ఆ పీరు బస్సులు పెట్టి నీకేమో- బాధలు నీకేమో 6,000 పెన్షన్, నీ కోడలకేమో 2,500 పెన్షన్, నీ మనమరాలకేమో స్కూటీ, నీకు తినడానికి సన్న బియ్యం, వండుకోవడానికి సబ్సిడీ గ్యాసు, ఉండడానికి ఇల్లు, ఉచిత కరెంట్, ఇవన్నీ ఇంకెందుకు ఏమైంది? కరెంట్ ఒకటి ఉచితం ఉన్నది ఆ, బస్ పీర్ ఒకటి ఉన్నది గా రెండే ఉన్నాయి ఏం లేవు 6 గ్యారంటీలలో. 6 చెప్పిండు కానీ ఈ రెండే ఉన్నాయి ఉమ్, బస్ పీర్ ఒకటి ఉన్నది ఉమ్. అదేమిటిది ఇంకేమిటిది అంటే ఇప్పుడు ఎక్కడ కరెంట్. కరెంట్ బిల్ ఆ, పిరి ఉమ్, అది 1 గంట ఉంటున్నది 3 గంటలు పోతున్నది ఉమ్, రాత్రిలో పోతుంది పొద్దుగాల పోతుంది ఎప్పుడో వస్తుంది ఎప్పుడో పోతుంది పానం పోయినట్టు ఉమ్. పానం పోయేదేలో కరెంట్ పోయేది కేసీఆర్ ఉన్నప్పుడు పోతున్నట్లా పోలేదు కరెంట్ 24 గంటలు ఉండదు కరెంట్ మరి కరెంట్ నీ- బిల్లు కట్టిండే కానీ 24 గంటలు మరి కరెంట్ ఎట్లా మంచినీళ్ళు వస్తున్నాయా మిషన్ భగీరథ నీళ్ళు? వస్తున్నాయి అవి అవి వస్తున్నాయి కానీ మేము తాగుతలేము ఎప్పుడు 1 గంట అర్ధ గంట వస్తాయి 2 బిందెలు పట్టుకుంటే 4 బిందెలు ఉమ్, మరి అప్పుడు ఎట్లా వస్తుండే? వస్తుండే ఎప్పటికి వస్తుండే ఎప్పటికి వస్తుందా? ఉమ్. మరి ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కూడా నేనే గెలుస్తా అని చెప్పేసి అక్కడనేమో రేవంత్ రెడ్డి అంటుండు, ఇక్కడనేమో మీ దామోదర్ రాజనరసింహ అంటుండు. నిజమేనా? రాజనరసింహ గెలిచింది కూడా వాళ్ళు తండ్రి చేసింది రాజనరసింహ చేసిన పని ఇది ఉమ్, మా ఇల్లు భూమి ఉమ్, అక్కడ బోరింగ్లు కూడా కొట్టించిండు ఇప్పుడు ఆయన పేరు చెప్పుకొని ఆయన కూడా గెలిచిండు దామోదర్ పేరు చెప్తేనే గెలిచింది ఇది ఉమ్, రేవంత్ రెడ్డి ఉమ్, మా ఈడ. దిక్కు అయితే ఉమ్, దామోదారి బిడ్డ వచ్చింది దామోదారి వచ్చిండు మంచిగా నడిచింది ఉమ్, ఇప్పుడు అంత వెనక పడిపోతున్నది ఎవరు వచ్చేది కూడా తెలియక వచ్చింది మనకు ఉమ్, ఉమ్. కానీ రావాలి కేసీఆర్ రావాలి కేసీఆర్ రావాలా? కేసీఆర్ రావాలి